వినాయకుయా 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 నేను ఈ వీడియో అన్ని చూడాలి. ఓకే. అరే దరిద్రులారా అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నారని నేను అదే ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే లైక్ ఏ యూట్యూబ్ వీడియోకి కామెంట్ పెట్టలేను, ఏ యూట్యూబ్ వీడియోకి నేను సబ్స్క్రైబ్ చేసుకోలేను. వీటన్నిటిని చూసిన తర్వాత మీకు ఏమన్నా హయ్యర్ ఆఫీసర్స్ నుంచి ఏమన్నా మెసేజ్లు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇట్లా చేస్తే వార్నింగ్స్ ఛానల్ అయ్యి యాక్చువల్గా మీ టీంలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఈ వీడియోస్ ఇవి ఎందుకు చేస్తారు అని. బిఫోర్ దట్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. 1 రూపీ కూడా ఉండదు. నైట్ ఆటోకి వెళ్ళేటోని 20 రూపీస్ ఇస్తుండేమో మన మమ్మీ పెట్టుకోరని చెప్పేసి. డేర్ వీడియోనో మరి లేకపోతే ఎక్స్ట్రీమ్ డేర్ వీడియోనో నాకు తెలియదు కానీ ట్రెండింగ్ రాజమౌళి షేర్ చేసిన వీడియో. ఎనీ ఫ్రెష్ లవ్ ఇన్ ద సెన్స్ యా లవ్ ఉండే బర్త్డే మూమెంట్ అది. సో షీ వెంట్ అండ్ బై ది క్యాబ్. సినిమాస్ ఏమైనా ప్లాన్ చేస్తాను మనకు ఆల్రెడీ వచ్చినాడు. పోలీస్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం కానీ ఎనీ థ్రెటింగ్ కాల్స్ తెలియని లాస్ కూడా మాకు తెలిపించేటట్టు చెప్పేది. వర్స్ట్ థింగ్ వాస్ట్ సినారియోలో వాస్ట్ సిచ్యువేషన్ ఏంటనుకున్నాం. కొంతమంది ఉంటారు కాల్ చేస్తారు, బెదిరిస్తారు. నెక్స్ట్ వాట్స్ యువర్ ప్లాన్? నా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే సో ఎక్స్ట్రీమ్ డేర్ సిరీస్ యా మై టైటిల్ ఎట్లా పెట్టాలి? సో నెక్స్ట్ లెవెల్ డేస్కి మేము ఎక్స్ట్రీమ్ లెవెల్స్ పెట్టాము. యాక్చువల్ ఫస్ట్ డేస్ ఉండే కదా. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డేర్ సిరీస్ జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ డేస్. సో స్టార్టింగ్లో మేము డే సిరీస్ అంటే నాకు నార్మల్గా అది కూడా రిస్కీ ఉంటుంది చాలా. అది ఇంకా రిస్క్. ఇది దీనికంటే ఎక్కువ రిస్క్ అదే ఉంటుంది డే సిరీస్. సో ఎప్పుడైనా వర్షన్ చేంజ్ చేయాలి కదా, లైక్ రోబో 1 రోబో 2.0 అన్నట్టు. 2.0. సో డేస్ నుంచి ఎక్స్ట్రీమ్ డేస్ వచ్చాం. దాని తర్వాత ఇంకో డేంజరస్ ఎక్స్ట్రీమ్ డేస్ వస్తాయి దాని తర్వాత. సో అంతే, కేవలం వాళ్ళ సపోర్ట్ ఉంది అంతే అంతే. ఎన్ని వీడియోస్? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్స్ట్రీమ్ డేర్ సిరీస్లో ఒక 200 వీడియోస్. నో, ఎక్స్ట్రీమ్ డేస్లో మాత్రం మేము తీసింది 20 వీడియోసే. ఓకే. డేట్స్లో మాత్రం తీసింది అరౌండ్ లైక్ 150 వీడియోస్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి అసలు ఇది? కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఒక సోషల్ మెసేజ్ ఇద్దామని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే ఒక యూనిక్ ఐడియా క్రియేట్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు యూట్యూబ్ అంటే మాకు ట్రెండే యూట్యూబ్, అంటే మేము చేసేది యూట్యూబ్లో ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే లైక్ కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ లైక్ వ్యూవర్స్. ఇప్పుడు నీ వీడియో చూడాలనుకుంటే దీంట్లో డిఫరెంట్ ఏముంది, ఓకే మేము నీ వీడియో అన్ని చూడాలి. ఓకే. సో ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, చాలామంది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, కానీ క్వాలిటీ షార్ట్ ఫిలిమ్స్ కంటెంట్ షార్ట్ ఫిలిమ్సే నడుస్తున్నాయి. ఓకే. సో ఆ విధంగానే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి డేసీ స్టార్ట్ ఇంకా మేము చేసే దాంట్లో ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇట్లా అని చెప్పేసి. సో మెసేజ్ కోసము నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ థీమ్స్ కదా ఇవన్నీ. సో మీకు ఇవన్నీ మీ అంతా మీరే ప్లాన్ చేస్తారా, లేకపోతే ఇంకెవరన్నా మీ బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరన్నా? బ్యాక్ అండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఆడియన్సే మాకు కింద కామెంట్స్ ఇస్తారు. ఓకే. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇది జరిగితే ఎలా ఉంటుంది అనే రియాక్షన్స్ తోటి మేము ఇది చేస్తున్నాము. అంటే అది సోషల్ మెసేజ్ లేక నాకు కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే లైక్ ఇది ట్రై చేయండి, ఈ డేట్ ట్రై చేయండి, ఆ డేట్ ట్రై చేయండి, ఇట్లా పేరెంట్స్ పైన డేట్ ట్రై చేయండి అని చెప్పేసి. కామెంట్స్ని బేస్ చేసుకొని ఒక వీడియో చేయాలన్న ఆలోచన ఎవరిది, మీ ఇద్దరిది ఎవరికి వచ్చింది? యాక్చువల్లీ మేము షూట్కి వెళ్ళాం, ప్రాంక్ చేద్దామని వెళ్ళాం, ఏదో చేద్దామని చెప్పేసి. సో సడన్గా అన్న చేతిలో కెమెరా ఉండే. ఓకే. సడన్గా ఏమైందో ఏమో, అరే గోపాల్ నీకు డేర్ ఇస్తున్నా, డేర్ చేస్తావరా అంటే, ఏం డేర్ అన్న పోలీస్కి పోయి ముద్దు పెట్టరా అన్న. సో తను వెళ్ళేసి పోలీస్కి ముద్దు పెట్టిండు. సో అది మంచి వచ్చింది అనుకుని నేను కెమెరా లేడీ పోలీసా జెంట్ పోలీస్? జెన్ పోలీసు. లేడీ పోలీస్ అయితే మేము ఇప్పటివరకు బయట అదే కదా. అలా చేసాము. నేను ఇంకోటి అన్నకు నాకో డీరా చేస్తా అంటే నేను పానీపూరి దగ్గరికి వెళ్ళేసి మనీ కట్టకుండా రా అన్న అని చెప్పేసి అట్లా చేసాము. డేట్స్ చేసాము. సో ఆ వీడియో నుంచి కింద కామెంట్, అన్న ఇది చేయండి అన్న, ఇది చేయండి అన్న, ఇది చేయండి అన్న. సో అట్లా కామెంట్ ట్రోలింగ్ డేట్స్ అయిపోయాము. ఓకే. ఓకే. సో మా ఫస్ట్ వీడియో చూసి, ఫస్ట్ వీడియోలో కింద కామెంట్స్ చూసి యాక్చువల్లీ వినయ్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు వేరే ప్రాంక్స్ కానీ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో మనం ఇది ఈ విధంగా కంటిన్యూ చేద్దాం రా అని చెప్పేసి అంటే ఈ విధంగా వినయ్ ఐడియా ఇది. ఈ కామెంట్స్ ఎన్ని వస్తుంటాయి, మీరు దాంట్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మోర్ దెన్ 1000 కామెంట్స్ వస్తూ ఉంటాయి. మోర్ దెన్ 1000. మీరు ప్రతి వీడియో ఒకటి ఓపెన్ చేసి చూడండి. ఐఎమ్ బెట్టింగ్ యూ
మోర్ దెన్ 1000 కామెంట్స్ అయితే తగ్గాయి. ఏదో 2-3 వీడియోస్లో రాలేవు అనుకుంటా కానీ బట్ మోర్ దెన్ 1000 కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ అలాగే మ్యాక్సిమం మనం పొగుడు ఎప్పుడు కామెంట్స్ ఇస్తూ ఉంటాయి, అన్న ఈ డేట్ చేయండి ఈ డేట్ చేయండి ఈ డేట్ చేయండి చెప్పి. అరే దరిద్రులారా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పండి. వస్తాయి నెగిటివ్. నేను అదే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లైక్ నెగిటివ్ వేగా తీసుకుంటే మాత్రం నెగిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ వే తీసుకుంటే మాత్రం పాజిటివ్ అనిపిస్తుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్గా మనం ఆలోచించడానికి ఇక్కడ ఇట్స్ అండ్ సోషల్ మెసేజ్ వీడియోస్ మ్యాక్సిమం. సో అందరూ సోషల్గా ఫీల్ అయితే మేము చేసేదే సోషల్గా చేస్తాం. అంటే మేము చేస్తాము చేయమని కాదు కానీ అది దానికి ఒక అర్థం ఉంటుంది చేసేదాన్ని. దట్స్ రైట్. మీరు సెలెక్ట్ చేసుకునే విధానం ఎట్లా? సెలెక్ట్ చేసిన విధానం ఎట్లుంటుందంటే లైక్ మేము ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసిన మేము ఆల్మోస్ట్ లైక్ అన్ని కవర్ చేసాము, ఒక గోస్ట్ ప్రాంక్ కవర్ చేసింది. సో సెలెక్ట్ చేసే విధానం ఎట్లుంటుందంటే లైక్ కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటాము. టాప్ కామెంట్ ఏది వస్తే, టాప్ కామెంట్ ఇన్ ద సెన్స్ ఒక కామెంట్కి చాలా లైక్స్ వచ్చాయి అది చేస్తాము. లేదంటే ఏం చేస్తామంటే లైక్ మాకు నచ్చింది అనుకో కామెంట్, అరే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది చేస్తే ఎవరికేం ప్రాబ్లం ఉండదు, ఒక సోషల్ మెసేజ్ లెక్క అవుతుంది అన్నప్పుడే ఆ కామెంట్ పిక్ చేసుకుంటాం. సో ఆ విధంగా మేము చూస్ చేస్తూ ఉంటాం కామెంట్స్. సో మాకు సపరేట్గా ఒక టీం ఉంటుంది కామెంట్స్ చూసాడు. నేను చూస్తూ ఉంటాను, గోపాల్ చూస్తూ ఉంటాను కామెంట్స్. నచ్చినవి అన్నీ ఒక వాట్సాప్ గ్రూప్లో ఇస్తూ ఉంటారు కామెంట్స్, ఈ కామెంట్ మంచి కామెంట్ అలాగే మేము పికప్ చేసుకొని చేస్తూ ఉంటాం. సో మీకు బాగా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చి? బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ద సెన్స్ నాకు వచ్చిందంటే చాలా వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు ఇప్పటివరకు నచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే లైక్ అన్న నేను డిప్రెషన్లో ఉన్నాను కానీ మీ వీడియోస్ చూసి నేను రిలాక్స్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే లైక్ నేను ఇంతవరకు ఏ యూట్యూబ్ వీడియోకి కామెంట్ పెట్టలేను, ఏ యూట్యూబ్ వీడియోకి నేను సబ్స్క్రైబ్ చేసుకోలేను, కానీ మీ వీడియోస్ చూసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో. అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా మేము ఒక వీడియో రిలీజ్ చేసే ముందు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడతాం లైక్ ఈ టైంకి రిలీజ్ అవుతాయి అని చెప్పేసి వీడియోస్. సో ఆ టైంకి రిలీజ్ కాకుండా ఐ గెట్ కాల్స్, ఐ గెట్ మెసేజెస్, ఇంకా వీడియో యాంగ్రీ ఫేసెస్ పెట్టేస్తారు. అవన్నీ చూస్తూ ఉంటే హౌ యూ ఫీల్? ఐ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ వీడియో అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ అవర్ వీడియో. అది చూస్తే ఏమైనా ఒకవైపు సంతోషం ఉంటుంది, ఇంకొక వైపు అరే మనం ఇంకా మంచి మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మంచి చేయకపోతే మళ్ళీ డౌన్ అయిపోతామేమో అని చెప్పేసి భయం. మేము చెప్తున్నాం కదా, మేము వీడియోస్ చేసేది ఒకటి ఏంటంటే ఒక సోషల్ మెసేజ్ ఆబ్వియస్లీ చెప్పినాము సోషల్ మెసేజ్. ఇంకొకటి భయం ఏంటంటే ఎక్కడ పడిపోతాము అని చెప్పేసి మేము వీడియోస్ తీస్తూ ఉంటాం అంతే, ఏదో ఒకటి చేసి లేపాలని అంతే, అది మెయిన్ థింగ్. ఓకే. అండ్ వినయ్, జనరల్గా ప్రాంక్ వీడియోస్ అంటే ఎట్లుంటాయంటే అవతల వాళ్ళని నవ్వించాలి, మనకు ఎక్కువ మనల్ని ఎక్కువ చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాంక్ అన్నాను. ఓకే. నాకు ప్రాంక్ అంటే అందుకు చిరాకు, ఒక పేరు ఆ పేరే నాకు అందుకు చిరాకు. ఇలా మెసేజ్ ఓరియంటెడ్గా మనం తీయాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? థాట్ ఎప్పుడు వచ్చిందంటే ఇన్ ద సెన్స్ మేము థాట్ అసలు మాకు రాలేదు థాట్. ఏంటంటే లైక్ కింద కామెంట్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ కామెంట్స్ బట్టి మేము సోషల్ మెసేజ్ పికప్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుర్తులేరు కానీ ఎన్నో సోషల్ మెసేజ్ వీడియోస్ వస్తా లైక్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మేము కామెంట్స్ పికప్ చేసుకుంటాం. సో మేము చేసిన అన్ని సోషల్ ఇప్పటిదాకా ఎన్ని వీడియోస్ చేసామో అన్ని కింద కామెంట్స్ వచ్చినా అవి పికప్ చేసాము. అది మా లక్కో లేకపోతే వాళ్ళు చేయమని చెప్పేసి మాకు ఇచ్చారో దానివల్లనే మాకు అది ఒక సోషల్ మెసేజ్లోకి వెళ్ళిపోతుంది. ఈ సోషల్ మెసేజ్ని యూజ్గా మీరు స్ప్రెడ్ చేస్తున్నారు, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఉండాలి అని చెప్పి. వీటన్నిటిని చూసిన తర్వాత మీకు ఏమన్నా హయ్యర్ ఆఫీసర్స్ నుంచి ఏమన్నా మెసేజ్లు కానీ లేకపోతే ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పాలా, లేకపోతే మీరు మంచి పని చేస్తున్నారు అని చెప్పని మేబీ కామెంట్స్ ఐ డోంట్ నో. హయ్యర్ అఫీషియల్ నాకు ఇంతవరకు ఎవరు కాంటాక్ట్ కాలేదు ఫస్ట్ థింగ్. కానీ హయ్యర్ అఫీషియల్ కాంటాక్ట్ అయ్యారు, నేను నెగిటివ్ వేగా కాంటాక్ట్ అయ్యారు. ఐ మీన్ లైక్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇట్లా చేస్తే మేము ఎందుకు అన్నట్టు లైక్ సో డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ అని చెప్పేసి మాకు వార్నింగ్స్ ఛానల్ అయ్యి, పోలీస్ కంప్లైంట్ కూడా ఛానల్ అయ్యి, కేసులు కూడా అది స్టార్టింగ్లో అయినాయి. మా మీద కొన్ని కంప్లైంట్స్ అయినాయి. యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని మేము అప్పట్లో చేసాము రోడ్ మీద చేయడం వల్ల అలాంటివి చేసినప్పుడు కంప్లైంట్స్ వచ్చాయి, వాళ్ళు మాకు చెప్పారు. అప్పటి నుంచి మేము ఈ విధంగా చేయొద్దు, మెసేజ్ ఇస్తూ పోవాలని చెప్పేసి అక్కడ నుంచి మెసేజ్ పోయినాము. ఇంకా లైక్ పబ్లిక్ న్యూసెన్స్ అనే కేసులు వేసారు, రోడ్ పైన చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ న్యూసెన్స్ అని చేశారు. సో దాని త్రూగానే మాకు ఈ ఐడియా వచ్చింది ఎక్స్ట్రీమ్ డేట్స్ అని చెప్పేసి ఫ్యామిలీ పైన ఫ్రెండ్స్ పైన. సో ఆబ్వియస్లీ ఏంటంటే లైక్ ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీ పైన డేట్ చేస్తే అది ఏం కేసెస్ అవి ఏం ఉండదు, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యూచర్లో చూసుకో మెమరీ లెక్క ఉంది కదా అని చెప్పి. ఫ్యామిలీ మెంబర్లో తను ఏమన్నా వీడియో చేయడం వల్ల తన సపోర్ట్ ఎలా ఉంటుంది, తను ఎలా బిహేవ్ చేస్తుంది, అది ఒక సోషల్ మెసేజ్ లో కూడా వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీకు మంచిది,
నెక్స్ట్ చూసే వాళ్ళకి అరే ఇట్లా జరిగితే ఇట్లా రియాక్షన్ అయింది, మా ఇంట్లో ఇట్లా రియాక్షన్ అవుతారని చెప్పేసి ఒక థాట్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో మీ వీడియోస్ లో ఒక వీడియో చూసాను నేను, వాళ్ళ మదర్ బయటకి వెళ్ళిపోతే మీరు అందరూ ముక్కుకి బ్లడ్ కొట్టి సంథింగ్ రాబరీ వన్ ఆఫ్ మై బెస్ట్ డేర్ అది. ఐ సీరియస్లీ నాకు ఇప్పుడు ఒకసారి ఒంటి మీద నగలన్నీ చేసింది కొడుకంటే అంత ప్రాణం చూపిస్తుంది. సో తన ఒక లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చింది ఏమనంటే, ఒకవేళ మీ ఇంట్లో నిజంగా దొంగలు పడి ఉంటే ఓకే మీరు పైసల గురించి చూసుకోండి, ఫస్ట్ ప్రాణాల గురించి చూసుకోండి అని చెప్పేసి. సో తన వే ఆఫ్ థింకింగ్ అది. సో దాని త్రూగా ఒక మెసేజ్ వెళ్ళింది అంతే. మీ ఫ్రెండ్ రేప్ చేశాడు ఇద్దరిని అని చెప్పని అదొకటి, వాళ్ళ మదర్ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఈ వీడియో గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అది రేప్ డేరు, అంటే మీ సన్ ఇట్లా రేప్ చేశారు అని చెప్పేసి. అంటే అలా డోర్ ఓపెన్ చేయగానే అమ్మాయి వడి ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ మమ్మీ చూడంగానే ఏమనుకుంటుందంటే ఈ అమ్మాయితోటి ఏమో చేశారని చెప్పేసి. సో అమ్మాయి లేచాగానే చెప్తుంది ఇట్లా నాతోటి మీ అబ్బాయి రేప్ చేశారని చెప్పేసి. సో ఆ వీడియో ఒకటి ఏంటంటే లైక్ ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఏంటంటే, ఒకవేళ మనం ఎన్నో చూస్తూ ఉంటాం రేపు ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని చెప్పేసి. ఒకవేళ రియల్లీ రేప్ అయితే అలా మదర్ అనేది అంటే చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, జైలుకి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటారు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ. సో ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాము. కానీ అందరు నెగిటివ్ తీసుకున్నాం, ఎందుకు ఫ్యామిలీ నేర్పించారు, ఎందుకు వాళ్ళ మమ్మీ నేర్పించారు అని చెప్పేసి. మేము తలుచుకోవాలనుకుంటే ఎడిటింగ్లో క్లిప్ లేవట్టగలుగుతాం, ఏడ్చే క్లిప్ లేవట్టగలుగుతాం. మేము ఇంకోటి ఏంటంటే ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి, అరే అట్లా చేయకుండా ఇట్లా ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అలా పేరెంట్స్ ఎట్లా ఏడ్చారు సఫర్ అవుతారు అని చెప్పేసి మేము ఎడిటింగ్ కూడా చేయకుండా క్లిప్ అట్లనే పెట్టాను. మా కింద నెగిటివ్ కామెంట్స్ ఎట్లా వచ్చాయంటే ఎందుకు ఏడిపించారు మమ్మీని అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటే ఆబ్వియస్లీ ఏడుస్తారని చెప్పేసి ఆ మెసేజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే నెగిటివ్గా కొన్ని మేము మెసేజ్ ఇద్దాం అనుకున్నా నెగిటివ్ వేలు వెళ్తాయి. వినాయకుయా వినాయకుయా వినాయకుయా. సో అసలు ఆ పేరు మీ పేరేనా వినాయకుయా లేకపోతే వేరే ఎక్కడి నుంచైనా? లేదు, నా ఇంటి పేరు కుయ్య. సో దానికి కొంచెం అట్రాక్టింగ్ ఉంటుందని చెప్పేసి, లైక్ కుయ్య అని చెప్పేసి అట్రాక్టింగ్ ఉంటుందని చెప్పేసి వినయ్ అని నా పేరు, ఇంటి పేరుతో కలిపేసి పెట్టేశాను వినయ్ కుయ్య అని చెప్పేసి. సో అది ఆ పేరు అసలు పెట్టాలని ఏమనుకున్నాను, మధ్యలో చేంజ్ చేద్దాం అనుకున్నాను క్రేజీ డేర్. అప్పటికి మాకు హైప్ వచ్చేసింది, మళ్ళీ చేంజ్ చేస్తే ఇక్కడ జనాలు తగ్గిపోతారు అంటే ఇప్పుడు 1,00,000 దాకా మేము చూసాము, దాంట్లో పేరు చేంజ్ చేద్దాం అనుకున్నాము క్రేజీ డేస్ అని చెప్పేసి. సో అరే కొంతమంది వినాయకుయ్య అంటారు, కొంతమంది క్రేజీ డేస్ అనుకుంటారని భయంతో, అంటే అలా అనుకుంటారేమో భయంతో అదే కంటిన్యూ చేసాం. అంటే కింద చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, గోపాల్ని మా కాంబినేషన్ పెట్టాలని చెప్పేసి. సో నాకు పెట్టాలని ఉంటుంది, కానీ ఒకటి ఏంటంటే లైక్ నాకు భయం ఏంటంటే లైక్ పేరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఈ టైంలో చేంజ్ చేస్తే మళ్ళీ మన ఇప్పుడు కాదు అప్పుడే అనుకున్నాం కానీ అప్పుడు కూడా ఇలా అనుకునే వాళ్ళకి ఇది. ఓకే. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు చేంజ్ చేస్తే భయము. ఇప్పుడు ఏంటంటే లైక్ పేరు చేంజ్ చేసినా ఏమైనా అవుతారేమో అనే భయంతో ఉన్నాం అంతే. యాక్చువల్గా మీ థీమ్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బోల్డ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీరు రిస్క్ ఫేస్ చేస్తామని చెప్పిన ఎప్పుడు అనిపించలేదా? మేము మా ఛానల్లో స్పెషాలిటీ వచ్చేసి రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి ఐ గెస్ ఈ పొజిషన్ ఉన్నాము. రిస్క్ తీసుకోవచ్చు బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్, దట్స్ వాట్ నేను చెప్తాను. ఎక్స్ట్రీమ్ లెవెల్లో మేము ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం అంటే ఇన్ ద సెన్స్ మీ సపోర్ట్ ఉంది కాబట్టి, ఆడియన్స్ సపోర్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే కామెంట్స్ మేము రిస్క్ తీసుకొని చేసుకుంటున్నాం కాబట్టి. సో మీకు రిస్క్లే కనిపిస్తుంది కానీ మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేర్ చేయాలనుకుంటే దీనివల్ల వచ్చే నెగటివిటీ ఏంటి, దీనివల్ల వచ్చే పాజిటివిటీ ఏంటి అని చెప్పేసి రెండు డివైడ్ చేసుకొని మేము చూసుకుంటాము. నెగటివిటీ ఎక్కువ అనిపించింది అనుకోండి మేము ఆపేస్తాం అది అక్కడ. కానీ ఆ నెగటివిటీ మేము ఓవర్కమ్ చేసుకుంటామంటే ఆ రిస్క్ అవి తీసుకొని రెడీ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీ పైన డేర్ చేస్తాం అనుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే మాకు ఫ్యామిలీ పైన డేర్ ఇచ్చేటోళ్ళు కూడా మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు ఫస్ట్, అన్న ఇట్లా మా ఫ్యామిలీ పైన డేర్ చేయాలి, మా ఫ్రెండ్ పైన డేర్ చేయాలి, మా షాప్లో డేర్ చేయాలి, వగేరా వగేరా డేర్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ థింగ్ మేము అడిగేది అంటే మీ ఏజ్ ఎంత, 20 అబౌవ్ అంటే ఓకే రైట్. దాని తర్వాత ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ కండిషన్ గురించి అడుగుతాం. ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే హెల్త్ కండిషన్ బాగానే ఉందన్నా ఏంది అది అని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పేటోళ్ళు అందరూ హెల్త్ కండిషన్ బాగుందని చెప్పేసి అంటారు, కానీ మేము అది తీసుకోము. వాళ్ళు రికార్డింగ్ పెట్టుకుంటాము, పక్కన పెట్టుకుంటాం. సెకండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మేము కొన్ని సెట్ ఆఫ్ డేట్స్ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఒకవేళ కామెడీ డేర్ అనుకోండి మేము అసలు వెళ్ళిపోతాం, చేసిస్తాం, నాట్ ఏ ప్రాబ్లం కామెడీ. ఒకవేళ రిస్కీ డేర్ అన్న నాకు లేదన్న నాకు ఎక్స్ట్రీమ్ డేర్ కావాలి అన్నారు అనుకోండి, ఎక్స్ట్రీమ్ డేర్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే
మా దగ్గర ఒక డాక్టర్ ఉంటారు, అంటే లైక్ ఆర్ఎంపీ డాక్టర్ తను. రెడీగా ఉంటారా మీ షూట్ చేసే మేము బ్యాక్ సైడ్లో రెడీ ఉంటారు, కానీ దానికంటే ముందు మేము ఏం చేస్తామంటే లైక్ మీ అపార్ట్మెంట్లో చిన్న ఫ్రీ చెకప్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ బీపీ చెక్ చేస్తారు, ఓకే హెల్త్ కండిషన్ ఏమైనా ఉందా అని ఎవరి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నామో వాళ్ళ హెల్త్ కండిషన్ అడుగుతాం. ఇప్పుడు డాక్టర్ వచ్చినంటే లేని హెల్త్ కండిషన్ కూడా చెప్తారు, లైక్ నాకు బీపీ రేజ్ అవుతుంది, నాకు అవి రేజ్ అవుతుంది అలా చెప్తారు. సో ఒకవేళ అట్లా నిజంగా చెప్పిన అనుకోండి, మేము ఆపేసాం అక్కడ. ఆల్రెడీ నీగనం ఉన్నాయి, మనం మధ్యలో ఏమైనా చేసినాం అనుకో, ఏమైనా అవుతారని చెప్పేసి ఆపేస్తాం. లేదు ఏం లేదు నేను హెల్తీ ఉన్నాను అని చెప్పేసి అన్నాను అనుకో, దెన్ డాక్టర్ చెప్పకపోయినాక దెన్ విల్ సెట్ అప్ ది కెమెరా అండ్ ఆల్ దిస్ థింగ్, దెన్ విల్ అటెండ్ ఇన్ డేర్. అండ్ మేము డేర్ చేసేటప్పుడు కూడా కాన్షియస్గా ఉంటాం, ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా రియాక్షన్స్. ఆమె మరీ టెన్షన్ అయిపోయింది అనుకోండి, రిలాక్స్ చేయడానికి చూస్తాం, రిలాక్స్ కాలేదు అనుకోండి, మేడం కూల్ ఈ వీడియో అని చెప్పేసి ఆపేస్తాం. ఓకే మాకు ఎక్స్పీరియన్స్, అంటే మేము ఇన్ని వీడియోస్ చేస్తాం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయితే నేను ఏం చేస్తున్నాం ఆ విధంగా, అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది చూస్తుంటే. మా గోపాల్ మధ్యలో పంచులు ఇస్తూ ఉంటారు కామెడీ, సో ఎందుకంటే అక్కడ కూల్ చేస్తుంటాడా? కూల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సీరియస్గా ఉన్నా అంటే వీడియోలోనేనా కామెడీ చేసేది? ఇక్కడ మా దగ్గర కామెడీ తను ఎక్కువ మటుకైతే వీడియోస్లోనే తన విశ్వరూపం చూపిస్తారు, ఇంటర్వ్యూ టైప్లో కెమెరా పెట్టి 1 2 3 యాక్షన్ అనగానే వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి కానీ ఇంటర్వ్యూ అనగానే కొంచెం నేను బేసికల్ నేను మాట్లాడినాను, అది మెయిన్ థింగ్. ఇది కూడా అందరూ మాట్లాడుతుండే లైట్ అనుకోండి. సరే గోపాల్, నీకు వినయ్ ఎట్లా పరిచయం? నాకు వినయ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తూ 4 to 10 వరకు పార్ట్ టైం జాబ్ కోసం జిమ్లో వెళ్ళేటోడిని, జిమ్లో జాయిన్ అయ్యా. కండలు బాగా వచ్చినట్టున్నాయి. కండలేం బక్క 6 ప్యాక్ పని చేయడానికి వెళ్ళాను, జిమ్ చేయడానికి కాదు. ఓహో, జిమ్లో పని చేయడానికి అదే కౌంటర్ మీద కూర్చున్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్లు మూవీస్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. సో అక్కడ విలన్స్ వస్తారు కదా, అంటే చిన్న చిన్న క్యారెక్టర్, వాళ్ళ దగ్గర కూర్చొని సార్ ఇట్లా సార్ అట్లా అనుకుంటే చెప్పేటోడు, వాళ్ళు మంచిగా టైం పాస్ విని వెళ్ళిపోయేటోళ్ళు. ఇంకా వినయన్న రోజు వచ్చి కెమెరా బ్యాగ్ పెట్టాడు, అక్కడ పెడితే నేను అబ్జర్వ్ చేసేటోడిని. ఒకరోజు అడిగి, అన్న ఇది ఏంటన్నా అంటే కెమెరా బ్యాగ్ రా, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న నేను కూడా చేస్తాను, నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అన్న అని చెప్పేసి అన్న. సరే రా చేద్దాం అని చెప్పేసి అన్నాను. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 2.5 years. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నదమ్ములు. ఎప్పుడు కొట్టుకున్నాం ఇన్ ద సెన్స్ చిరాకు నేనే ఎక్కువ అవుతాను, ఎందుకంటే నాకు తను బ్యాక్ ఎండ్ మొత్తం సపోర్ట్ అన్నీ తీసుకుంటారు. లైక్ ఎట్లా అంటే నేను ఐడియాస్ ఇస్తాను, తను ఇంప్లిమెంట్ చేసేలా గ్రేట్. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం అంటే ఫ్రస్ట్రేషన్లు ఉంటాం కాబట్టి కోపాలు, కానీ తను కూల్ వేగా ఆలోచిస్తారు, లైక్ చేయాలి అని చెప్పేసి అంతే, ఇంకేం ఉండదు. గొడవలు మరి ఎంత పెద్ద గేమ్ ఉంది, మాటలు అంటే లైక్ నేను ఎక్కువ తనని లైక్ కొంచెం యాంగ్రీగా పెడతాను, తను కూల్గా ఉంటాను అంతే. నెక్స్ట్ కుయ్యా ప్రొడక్షన్స్ అని చేయబోతున్నారని విన్నా నేను. ఓకే, నిజమేనా? కుయ్యా ప్రొడక్షన్ తనని అడగాలండి నాకు. కుయ్యా ప్రొడక్షన్స్, కుయ్యా టాక్స్ అని చెప్పేసి అంటే కొన్ని ఛానల్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. అది మెయిన్లీ ఏంటంటే లైక్ నాకు ఒకటే అంబిషన్ ఏంటంటే లైక్ మనం కొత్తగా ఏమైనా ట్రై చేయాలని చెప్పేసి ఉంటుంది. కుయ్యా టాక్స్ అనేది కొత్తగా ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ ఎస్ఎస్ సూర్య ఉంది, అది కూడా కొత్తగా ఉంటుంది. కుయ్యా ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయలే, ఫ్యూచర్లో హెల్ప్ఫుల్లీ అలా బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాం. గోపాల్, డేర్ వీడియోను మరి లేకపోతే ఎక్స్ట్రీమ్ డేర్ వీడియోను నాకు తెలియదు కానీ పాకిస్తాన్కి ఇండియా జిందాబాద్ అని సంథింగ్ ఒకటి తీశారు. అవును, పాకిస్తాన్ జిందాబాద్ అది వినయ్ చేశాడు, వినయ్ అని అడగాల్సింది. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక నాకు కింద కామెంట్స్ వచ్చాయి. కామెంట్ ఏంటంటే లైక్ ఇండిపెండెన్స్ స్పెషల్ వీడియో తీస్తున్నాం. 15th August దగ్గరలో ఉన్నప్పుడు స్పెషల్ వీడియో తీస్తాం. ఐ మీన్ లైక్ ఆ షూట్ అరౌండ్ లైక్ 13th August 2018లో జరిగింది అది. ఓకే. సో ఏంటంటే లైక్ మన కింద కామెంట్ ఏమి వచ్చిన లైక్ ఇండిపెండెన్స్ డే కదన్నా, అయితే మీరు మనం ఇండియన్స్ కదా, సో మీరు వెళ్ళేసి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళేసి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళేసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి గట్టి కొడాలన్నా అని చెప్పేసి అన్నారు. అది కూడా ఓల్డ్ సిటీలో అని చెప్పేసి అన్నారు. సో మీకు తెలిసే ఓల్డ్ సిటీ అంటే ఎట్లుంటుందో. సో ఓల్డ్ సిటీకి వెళ్ళేసి నేను పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి అన్నాను. ఇది కూడా ఒక సోషల్ మెసేజ్ ఇద్దామని చెప్పేసి, లైక్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఒకవేళ మన ఇండియాలో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి అంటే. సో దానికి నాకు గట్టి రియాక్షన్స్ దొరికాయి. ఏంటంటే లైక్ నువ్వు ఇండియాలో ఉండి నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ ఎట్లా అంటున్నావు అని చెప్పేసి. సో అది నాకు మంచిగా అనిపించింది. యాక్చువల్లీ మనం ఇండియాలో ఉన్నాం కదా, సో నన్ను ఆపోజ్ చేశారు, కొట్టడానికే కూడా వచ్చారు యాక్చువల్లీ. కేవలం ఒక సోషల్ మెసేజ్ లెక్క నేను చేశాను. సో
సో చేసేప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి, కానీ ఈ ఒక సోషల్ మెసేజ్ పీపుల్ ఇట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి చేశాను అంతే. దాన్ని నువ్వు ట్రై చేసినట్టయితే బాగుండేది. నేను వేరే ట్రై చేశాను. నేను వేరే ట్రై చేశాను. చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి అరే వీడియోలో ముస్లిం గెటప్ వేసుకొని ఓకే ప్లస్ హిందూ లెక్క ఒక బొట్టు పెట్టుకొని ఒక క్రిస్టియన్ చైన్ వేసుకొని ఓకే ఫ్లాగ్ పట్టుకొని చార్మినార్ దగ్గర ఊపారు తను. అది కూడా ఎవరైనా చెప్పారా? కామెంటే అది కూడా కామెంటే. అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నెగిటివ్గా ఫీల్ అయ్యారు అక్కడ చేస్తున్నప్పుడు. ఏంటంటే లైక్ తిట్టారు, కోనేరే వాడుకో ఐసా క్యూ కర్ రాదే అని చెప్పేసి చాలామంది తిట్టారు. బట్ ఈ డన్ ఇట్. ఒక ఎన్ని మినిట్స్ నోరా చేసేది చాలాసేపు ఉన్నది. మనం పక్కనే మనోళ్ళు మనది కదా, మనం ఏమైనా చేస్తాం. సో అంత డేర్గా చేయడం బట్టి నీకు డేర్ స్టార్ గోపాల్. నువ్వు రోడ్ మీద ఎక్కడ పోతున్నప్పుడు డేర్ స్టార్ అని చెప్పారు. గోపాల్ అంటే అట్లా ఫస్ట్ ఫస్ట్ వినేకుయ్య అంటే మా ఛానల్ పేరు వినేకుయ్య కదా, వినేకుయ్య అంటారు. దాని తర్వాత డేర్ స్టార్ గోపాల్ కదా. డేర్ స్టార్ గోపాల్ నువ్వు పెట్టుకున్నావా ఎవరైనా పెట్టారా? వినయన్న పెట్టాను. నేను పెట్టలే, కింద కామెంట్స్ వచ్చినాయి డేర్ స్టార్. అమ్మ కొంచెం రిస్కీ ఉండే కదా అప్పట్లో, మొత్తం రిస్కీ ఏమో అవి. మేము ఇప్పటి వరకు అన్ని రిస్కే ట్రై చేసాం. అప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్లీ అప్పుడు అందరు డేర్ స్టార్ అంటే వినయ్ నా ఇన్స్టా ఐడి వేరే ఉండే. అన్న నేను పాస్పోర్ట్ మర్చిపోయినా అన్న అని చెప్తా, అంటే కొత్తది చేసుకోరా అందరు డేర్ స్టార్ అంటారు కదా, డేర్ స్టార్ పెట్టుకోరా అన్నాడు. అట్లానే పెట్టుకున్నా. ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల మిమ్మల్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉందని చెప్పండి మీరు. ఐ మీన్ లైక్ నాకు ఇప్పుడు 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా 5 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి. సో ఐ మీన్ లైక్ 90% మెంబర్స్ అయితే పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. మిగిలిన 10% ఉన్నారు చూసిన వాళ్ళు నెగిటివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నాకు అరౌండ్ లైక్ ఫాలోవర్స్ ఇన్ ద సెన్స్ నాకు కలిసినప్పుడు అందరు కలిసిన వాళ్ళు అయితే పాజిటివ్గానే వెల్కమ్ చెప్తాను నాకు. లైక్ బ్రో ఐ లైక్ యువర్ వీడియోస్, వీడియోస్ అంటే చాలా ఇష్టం, అవి నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా అంటారు. నెగిటివ్ కామెంటర్స్ ఉంటారు చూసిన కామెంట్ రూపంలో మనకు తెలుపుతూ ఉంటుంది ఏం వీడియోస్ రా ఇవి ఎందుకు చేస్తారా అని. సో ఆ విధంగా ఉంటుంది మిక్స్డ్ రియాక్షన్. బట్ ఎక్కువ మనకైతే పాజిటివ్, 90% పాజిటివ్ అండ్ 10% నెగిటివ్. తన్నులు కూడా తిన్నారని అయ్యా ప్రతి వీడియోలో తన్నులు జరుగుతూనే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఎడిటింగ్లో క్లిప్ తీసి పడేస్తాము అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేను అది కూడా భయం ఏంటంటే నెగిటివ్ కామెంటర్స్ ఉంటారు చూసిన వాళ్ళు రెచ్చిపోతారు, బాగా అయినరా మీకు ఇట్లనే కావాలరా మీకు అని చెప్తారు కాబట్టి మేము నెగిటివ్ అది కూడా తీసేస్తాం. మాకు తీయాలనిపించారు ఫస్ట్ థింగ్. ఓకే. సో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మేము తీసేస్తాం అంతే. సో ప్రతి వీడియోలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది గాయస్. ఒక వీడియోలో ఒక హోటల్లో కూర్చొని వాటర్ ఏ బాగాలేదురా బాయ్ అని చెప్పాను. అది ఎక్స్ట్రీమ్ డేర్ అది. దాంతో ఫస్ట్ వీడియో మేము తన్నులు తిన్నా గోపాల్ అప్పుడు దుబ్బారు అంటే దుబ్బారు కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది, కటింగ్ చేసేసాము. కానీ ఆ డేర్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాము. ఓకే. అందుకే అంత డేర్గా చేసాము మేము. వాళ్ళ ఫ్రెండ్ హైట్ ఉండే బాడీ గుద్దుతే జుంబాడి ఉండే. మేము అంత రెచ్చిపోయేందుకే కారణం ఏంటంటే ఆ డేర్ అలా ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి అంత రెచ్చిపోయాము. ఓకే. మాకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు అందరికీ తెలిసి ఉండొచ్చేమో. ఒక డేర్లో పాపం వినయ్ కాదు గోపాల్ చంపదల కూడా తిన్నాడు, గట్టిగా కొట్టుకోవడం జరిగింది. ఆ వీడియో మేము అసలు టచ్ కూడా చేయలేము. ఒకటి ఏంటంటే తప్పు మారే యాక్చువల్లీ ఏంటంటే లైక్ స్పాట్ డేర్ అది. అరే వైరల్ వెళ్ళింది, దాని కింద కామెంట్స్ కూడా అన్ని అదే చెప్తున్నా, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు ఆయన రెడ్ షర్ట్ వేసుకుని గొడవ పడిన ఆయన పక్కన షాప్లో అవుతున్నా లేకపోతే అదే షాప్ అయినా పక్క షాప్ అయినా. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ మాకు కామెంట్ వచ్చింది కుండ ఒక డేర్ చేయండి, కుండల దగ్గరికి వెళ్ళేసి కుండ పలగొట్టాలని చెప్పి డేర్ చేయాలి. సో అక్కడ గోపాల్ కెమెరా ఫిక్స్ చేస్తున్నాడు, కెమెరా పెట్టేసి అక్కడ వెళ్ళిపోయారు. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అక్కడ కుండ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అంటే చేసేటోళ్ళు ఉంటుంది చూసిన, అంటే వాళ్ళ ఓనర్ని వెళ్ళి అడిగాము, ఇట్లా మేము ఇట్లా డేర్ చేస్తాం అనుకుంటున్నాం మీ వర్కర్స్ పైన. ఓకే. సో ఆయన ఒప్పుకున్నాడు, కానీ మేము ఏమన్నామంటే హాఫ్ అన్ అవర్లో కెమెరా ఫిక్స్ చేస్తామని చెప్పేసి అన్నాము. అయితే ఆయన బాత్రూమ్కో టాయిలెట్కి ఇక్కడికి వెళ్ళారు, మేము కెమెరా ఫిక్స్ చేసి మేము అలా డేర్ చేసేసాము. డేర్ చేసి తను ఏంటంటే లైక్ కుండ వల్ల కొట్టేసినాక సారీ ఇట్లా కెమెరా ఉంది అని చెప్పేసి అన్నాము. చెప్పే లోపే దానికి సీరియస్ అయిపోయి కొట్టేశారు. సో గోపాల్ అంటే లైక్ గోపాల్ పక్కనే ఉండేది అది. ఫస్ట్ థింగ్ గోపాల్ ఇట్లా నా కెమెరా చూపెట్టే గోపాల్ అన్నాడు కెమెరా అండి సారీ ఇట్లా చిన్న వీడియో చేస్తున్నాం అనగానే తలిగిచ్చేసారు తను. సో మేము అప్పుడు ఏమనలేము. మళ్ళీ అలా ఓనర్ వచ్చి చెప్పారు, అరే నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు మీ దగ్గర చేస్తా అని చెప్పేసి నువ్వు ఎట్లా కొట్టినావు అంటే నాకు తెలియదు కదా సార్ అని చెప్పేసి.
ఓకే. సో మేము కూడా గమ్మున కూర్చున్నాము. సో దానికి చాలామంది నెగిటివ్ కింద కామెంట్స్ పెట్టారు. చెప్పారు కదా నాది ఒక 10% నెగిటివ్ కామెంట్స్. అప్పుడు వాళ్ళు వచ్చేసి నెగిటివ్ కామెంట్ పెట్టారు. అప్పటి నుంచి మనం గుర్తునేవి అన్ని అవైతే చాలా వచ్చాయి. సో అప్పటి నుంచి మేము మమ్మల్ని ఎవరైనా కొట్టినా ఏమైనా జరిగినా కూడా మేము కట్ చేస్తాం. ఎందుకంటే కేవలం నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కాబట్టి. నాకు పెట్టాలని ఉంటుంది కానీ అందుకు నాకు మాత్రం మరి ఘోరంగా ఇచ్చుకుంటాను. మంచిగా అయిందా? ఇప్పుడు దాకా చాలా వీడియోస్ తీశారు. సో ఈ స్టేజ్కి రావడానికి సో బ్యాక్ అండ్ బిఫోర్ దట్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా స్ట్రగుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినయ్ కుయ్య అని చెప్పని టైటిల్ మీదున్న ఐ వాంట్ టు నో డేర్ స్టార్ గోపాల్, అసలు నువ్వు బిఫోర్ అసలు నీ లైఫ్ ఏంటి? సో మాది ఒక తాండా, అమ్రాబాద్ మండలం మాది, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఓకే. ఇప్పుడు మీ అందరికి తెలిసే ఉంటుంది. సో దాని గురించి అక్కడ మొత్తం యురేనియం వెలికి తీయడానికి అక్కడ మొత్తం లేపాలని చూస్తారు అది అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు కదా. సో మాది ఆ ఏరియానే, అందులో మా ఊరు కూడా ఉంది, నేను కూడా ఉన్నా. ఓకే. సో అక్కడ మాది. నేను అక్కడ నుంచి మన్ననూరు 10th అక్కడ అయింది నాది. మళ్ళీ ఇంటర్కి హైదరాబాద్కి వచ్చేసా. హైదరాబాద్లో మా ఫ్యామిలీ ఇక్కడ ఉండదు, యాక్చువల్లీ ఊళ్ళోనే ఉంటాడు. మాకు పొలం ఉంది 2 ఎకరాలు, అవే చేసుకుని ఉంటారు మా మమ్మీ వాళ్ళు. సో ఇక్కడ మా బావ ఉండేటోడు హైదరాబాద్లో, మా బావ ఆటో నడిపిస్తాడు. సో ఇక్కడికి వచ్చేసా, అంటే ఇక్కడ చదవాలని వచ్చా, ఇంటర్ చేయాలి అని చెప్పేసి. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి. చదువుకుంటే ఏమొస్తుంది, ఓకే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఎంత సంపాదించగలుగుతాం అంటే నా ఆలోచన అట్లుండే. జాబ్ వస్తే ఎంత సంపాదిస్తాం, ఇంతే సంపాదించగలుగుతాం. ఇప్పుడు మనం చూస్తారు అంటే అక్కడ మా వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా, అరే మాకు ఇంత వస్తున్నాయి కానీ ఇంత ఇబ్బంది పడుతున్నాం, అంత ఇబ్బంది పడుతున్నాం, అరే నేను కూడా చేస్తే ఎందుకు ఇట్లా ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి. నాకు పైసా సంపాదించాలనే ఉండేది అసలు, మనీ మైండెడ్. సో తర్వాత ఇంటర్లో చేస్తూ ఇంకా మనీ కావాలి కదా. సో ఇట్లా జిమ్లో జాయిన్ అయ్యి ఇంకా చేస్తున్నా. నాకు దగ్గర పైసలే నా దగ్గర అసలు 1 రూపీ కూడా ఉండదు. నైట్ ఆటోకి వెళ్ళేటోడిని, క్యాబ్కి వెళ్ళేటోడిని. పొద్దున 12 మార్నింగ్ నుండి 2 వరకు కాలేజు. మళ్ళీ అప్పుడు నేను జిమ్కి వెళ్ళేటోడిని. జిమ్ తర్వాత ఇప్పుడు వినయన పరిచయం అయిన తర్వాత జిమ్ మానేసా. నాకు ఖర్చులు కావాల్సినప్పుడు వినయన ఇచ్చేది, అన్న 500 కావాలి, అన్న 1000 కావాలి. మా ఊరికి వెళ్తే నేను అన్న వినయన దగ్గర 1000 రూపాయలు అడుక్కొని పోయేది. అన్న 1000 రూపాయలు ఇవ్వన్న, ఊరికి వెళ్ళి రావాలి అంటే. మా మమ్మీ వాళ్ళు కూడా నాకు ఇచ్చే స్టేజ్లో లేరు. అంటే వాళ్ళ కష్టం వాళ్ళు ఎంత చేసినా, వాళ్ళ అప్పులు, అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు, అక్కడికే సరిపోతుంది. సో ఇదంతా కాదని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి అనే టైంలో ఇంకా ఆ జిమ్లో ఉన్నప్పుడు కూడా నేను ఆలోచనలే నావి. చిన్న ఏజే అన్ని, చిన్నప్పుడు ఏదో సాధించాలి. చిన్నప్పుడు నేను గవర్నమెంట్ హాస్టల్ నాది. గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళాలన్నా ఒకరోజు కూలీ చేసుకోవాలి. సాటర్డే సండే వచ్చిందనుకో, శుక్రవారం ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతా. శుక్రవారం ఆదివారం పని చేసుకొని ఈవినింగ్ మళ్ళీ బస్సు హాస్టల్కి వెళ్ళిపోయేది. మళ్ళీ కంటిన్యూ. అంటే ఈ 2 డేస్లో సంపాదించిన మనీ ఒక నెలంతా గడిపేది. అంటే హాస్టల్ ఫుడ్ ఫ్రీయే, అంటే పైన ఖర్చులు, పండుగలకు డ్రెస్సులు తీసుకునేది. ఇంకా అట్లనే ఏదో చేద్దాము, ఇక్కడికి వద్దాము అని చెప్పేసి ఇంకా జిమ్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా వేరే ఆలోచనలు, ఏదో ఒకటి చేయాలి, ఎట్లయినా మనీ సంపాదించి. ఆ టైంలో వినయన పరిచయం అయ్యిండు. సో అప్పుడు కూడా మనీ లేకుండే. వినయన పరిచయమైన 1 year దాకా, 1.5 year వినయన ఖర్చులకు ఇస్తుండే, అంటే మోటివేషన్ చేస్తుండే వినయన. అంటే ఫ్యూచర్లో మనం గట్టిగా సంపాదించవచ్చురా, ఫ్యూచర్లో గట్టిగా చేయవచ్చురా అట్లా అనేటోడు. అప్పుడు నాకు సంపాదించవచ్చు అని చెప్పేసి. నేను అప్పుడు సరిగ్గా కాలేజ్కి వెళ్ళేది కాదు. అప్పుడు వినయన తిట్టేటోడు, అరే కాలేజ్కి వెళ్ళరా, ఇదే కాదు లైఫ్, కాలేజ్ కూడా వెళ్ళు, అది కూడా కావాలి అని చెప్పేసి. సో వినయనను ఇంట్లో మమ్మీ కూడా తిట్టేది, అరే వాడి నీ ఇంట తిప్పుకుంటే వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేస్తున్నావురా అని చెప్పేసి. కానీ నా లైఫ్ బాగా చేసిండు, మమ్మీ అట్లా తిట్టేది. సో అట్లనే కంటిన్యూ చేసుకుంటే అప్పుడు కూడా పైసా లేకుండే బ్రదర్, లేకుంటే ఖర్చులకే. మళ్ళీ కొన్నిసార్లు వినయన ఇంటికి వెళ్ళేది కాదు. నేను కొన్ని రోజుల ముందు షూట్కి వెళ్తా కదా, అప్పుడు మాటలు రావు ఆకలితోటి. ఈ వినయన నేను కెమెరా హ్యాండిల్ చేస్తా కదా, ఏమైంది రా అనేది. యాక్చువల్లీ దీంట్లో సారీ టు ఇంటరప్ట్, నేను ఏం చేస్తున్నా అంటే ఒక షూట్కి వెళ్ళాం అనుకో, మాకు షూట్ కంప్లీట్ అయ్యే వరకు నాకు తిండి ఉండదు, నాకు ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే షూట్ కంప్లీట్ కావాలి. సో అట్లా చెప్పకపోతుండే, ఆకలని చెప్పకపోతుండే, నేను చెప్పకపోతుండే. అంటే నాకు మొహమాటం ఎక్కువ, నేను చెప్పకపోతుండే. అప్పుడు
మళ్ళీ నేను వినయన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా బావాల రూమ్ 3-4 కిలోమీటర్స్ ఓకే. నడిచి 10 రూపీస్ ఉండేవి, 10 రూపీస్ 20 రూపీస్ ఉండే. అవసరం వస్తాయి కదా, నడిస్తే ఏం పోతుంది అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేది, నడుచుకుంటూ పోయేది. అట్లా అట్లా ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తుంది చెప్పు? సంపాదిస్తున్నావు చెప్పు. ఇంటికి సంపాదిస్తున్నావా? గట్టిగానే. గట్టిగా అంటే ఎంత? ఫ్యామిలీ ఇప్పుడు మా అప్పులు ఇంకా ఉన్నాయి, తీరుస్తూనే ఉందా? నువ్వు ఒక్కడవేనా? నేను ఒక్కడనే, ఇద్దరు, ఒక అక్క ఒక చెల్లి. పెళ్ళిళ్ళు అయిపోయింది, ఆ, చెల్లి కావాలి, అక్కకి అయిపోయింది, ఇద్దరికి అయిపోయింది. ఇద్దరికి చేసేసి. మరి నీది ఎప్పుడు? నేను ఇంకా చాలా ఎదగాలి. చేసుకుంటుండే నేనే ఆపినా. ఎదగాలంటే అట్లా హైట్లోనా లేకపోతే ఇన్కమ్లోనా? హైట్ ఇక్కడికి ఆగిపోయింది. రెండేంది హైట్లో కూడా నారా? నువ్వే జిమ్కి వెళ్ళొద్దు నేనైనా హైట్ లేదు, నువ్వైనా అన్నావు. ఇప్పుడు నీ పొజిషన్ చూసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి వాళ్ళకి ఈ వీడియోస్ అవన్నీ ఏం తెలియవు. నెల వచ్చిందా తెలుసా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అన్న సంగతి? వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. అంటే వాళ్ళు ఒక్కటే వాళ్ళు పని చేసుకోవడం, అంతే పని చేసుకోవడం, పొద్దున్న నుంచి సాయంత్రం వెళ్ళడం, పని చేసుకోవడం, వాళ్ళకి అంతే. వాళ్ళకి ఏం చేస్తుండు మావాడు, వాళ్ళు టీవీలో ఇప్పుడు తూచ్ అనే ప్రోగ్రామ్ వస్తుంది, మరి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఊరిలో ఎవరైనా చెప్పారు అనుకో మీ కొడుకు ఇట్లా వస్తుందంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళకి అంతే. ఇప్పుడున్న లైఫ్కి నువ్వు ఈ లైఫ్ రావడానికి అంతకుముందు ఉన్న లైఫ్ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? బెటర్ అనిపిస్తుంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో కమింగ్ టు వినయ్, బిఫోర్ డేర్ సిరీస్ ముందు ద సేమ్ మెంటాలిటీ అండి. మా టీంలో ఉన్న వాళ్ళందరికీ సేమ్ మెంటాలిటీ యాక్చువల్లీ. గోపాల్ చెప్పిన మెంటాలిటీ కూడా నాకే ఉండే. లైక్ ఎట్లా అంటే మేము కూడా పూర్ ఫ్యామిలీ ఉండే. ద ఓన్లీ థింగ్ ఇన్ ద సెన్స్ మా డాడీ చాలా హార్డ్ వర్క్, మా రక్తం ఉంటుంది చూసిన హార్డ్ వర్కింగ్ మా అందరి దాంట్లో ఉన్నది. సో మా డాడీ యూస్ టు సెల్ బ్యాగ్స్ అండ్ ఫుట్పాత్ పైన బ్యాగ్స్ అమ్ముతూ ఉంటారు. ద ఓన్లీ థింగ్ ఇన్ ద సెన్స్ తనకి ఒక్కటి ఏంటంటే తన సేవింగ్ పర్సన్. ఎట్లా అంటే లైక్ వచ్చిన దాంట్లో నుంచి కొంచెం సేవింగ్ చేసుకొని మిగిలిన ఖర్చు పెడదామని చెప్పేసి. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లైక్ నేను బీటెక్ నుంచి స్టార్ట్ చేసేస్తాను. బీటెక్లో జాయిన్ అయినప్పుడు మై మామ్ యూస్ టు గివ్ లైక్ 20 రూపీస్ ఇస్తుండే. 20 బస్ పాస్ ఉంటుండే, నా పొటాన్షియల్లో ఉంటుండే కాలేజ్. సో ఏంటంటే లైక్ ఎక్కడ నేటివ్ ప్లేస్? హైదరాబాదే, మొత్తం హైదరాబాదే. సో నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు లైక్ స్కాలర్షిప్ నాది బీటెక్ అన్ని స్కాలర్షిప్లే. నా తమ్ముడు స్కాలర్షిప్, అందరూ మా దాంట్లో స్కాలర్షిప్లే. సో వీఆర్ ఎ బిట్ ఆఫ్ ఇంటెలిజెంట్. లైక్ ఎట్లా అంటే ఎడ్యుకేషన్ పైన కొంచెం ఎక్కువ మాకు ఫోకస్. సో మాకు స్కాలర్షిప్ వల్ల నాకు పొటాన్షియల్ అరోరా కాలేజ్ వచ్చింది. సో మా 20 రూపీస్ ఇస్తుండే మన మమ్మీ పెట్టుకోరని చెప్పేసి. సో నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఫ్రెండ్స్ ఉంటుండే, సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటుండే, వాళ్ళ హాస్టల్స్ ఉంటుండే. సో 20 రూపీస్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కాలేజ్ స్టార్టింగ్లో ఒక టీ స్టాల్ ఉంటుండే. టీ స్టాల్లో ఆ 20 రూపీస్లో 2 టీస్ చెప్తుండే. 5 రూపీస్ ఒక టీ ఉంటుండే, 2 టీస్ చెప్తుండే. అలాగించి 4 మెంబర్స్ తాగుతుండే. 1/4 2/4 చేసుకొని 4 మెంబర్స్ తాగుతుండే. సో ఇంకొకటి ఏంటంటే మాకు అరోరా కాలేజ్ కదా, కొంచెం పాష్ వస్తుండే. సో మేము ఆ టీ కాకుండా టైంపాస్ చేస్తుండే. మాకు కాలేజ్ 9 o'clock అంటే మేము అక్కడ 7:30కి పోయి కూర్చుంటుండే. సో నా దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా అంటే నా మెంటాలిటీ వాళ్ళే ఉంటారు నాకు ఎప్పుడు. నేను అట్లా ఫ్రెండ్స్ని చేసుకున్నాను. సో ఏంటంటే కూర్చొని ఎప్పుడు మాట్లాడుతుంది, కార్లో దిగుతున్నాడు, ఏం లైఫ్ రావాలి అది, కార్లో దిగుతున్నాడు, మేము మన ముందుకు అవుతాం రా, మన ముందుకు కాలేము, ఇట్లా వాళ్ళ దగ్గర పైసా ఉంది మన దగ్గర ఎందుకు లేరు అని. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి మనీ మైండెడ్ ఉంటుండే. లైక్ మనీ ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, మనీ చేయాలి, అది చేయాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్ సర్కిల్ కూడా అదే సర్కిల్ ఉంటుంది. నేను చూస్ చేసుకున్నా అదే సర్కిల్లో చూస్ చేసుకుంటున్నాను నా మెంటాలిటీ వల్లనే. సో వాళ్ళు అవన్నీ కాలేజ్ నుంచి ఒకటే మాట మాట్లాడుతుండే, వీ హ్యావ్ టు డూ సమ్ బిజినెస్ చేయాలి, ఎడ్యుకేషన్లో ఏముండదు, జాబ్ చేసుకుంటే అంటే మా అంటే 30,000-40,000 సంపాదించుకోవచ్చు, మా అంటే గట్టిగా సాఫ్ట్వేర్ అయినా కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ పట్టుకుని 1 lakh సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒక మెంటాలిటీ ఉంటుండే. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా బిజినెస్ అని ఉంటుండే అందరికీ. సో ఆ మెంటాలిటీలోకి ఏం చేయి నేను బీటెక్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇంట్లో అడిగాను, నాకు ఐ వాంట్ టు డూ సమ్ బిజినెస్ అని చెప్పేసి. పైసలు ఎక్కర్రా అని చెప్పేసి అన్నాను. ఫస్ట్ థింగ్ నువ్వు బిజినెస్ చేయాలంటే నా దగ్గర లేవని చెప్పేసి అన్నాను. అయితే నువ్వు జాబ్ చేయని చెప్పేసి అన్నాను ఫస్ట్. సో వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, జాబ్
ఆబ్వియస్లీ ఒక గ్రోనప్ అయిపోయినా ఇప్పుడు నా జాబ్ ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో నేను నాకు బీటెక్ కంప్లీట్ కాగానే గాడ్ గ్రేస్ నాకు విత్ ఇన్ 5 monthsలో జాబ్ వచ్చేసింది. సో ఇంట్లో మనీ ఇస్తా ఉన్నా కానీ నాకు ఎప్పుడు జాబ్ చేస్తున్నా కూడా ఒకటే సాటిస్ఫాక్షన్, నా ఇది కాదు, నా ఇది లైఫే కాదు, ఏదో వండుకు పోతున్నా కూడా నాకు అర్థమవుతలేదు, నాకు ఇలా నేర్చుకుని లేరు, పీకింది లేదు. మైండ్ ఇప్పుడు ఏమైపోతుందంటే నీ ఇష్టం ఉన్న పని నువ్వు చేయకుంటే నీకు ఒక అన్సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ వస్తుంది, ఒక బాధ అనే ఫీలింగ్ వస్తుంది, ఒక ఫ్రస్ట్రేషన్ అనే ఫీలింగ్ వస్తుంది. సో నా మెయిన్ అంటే ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు నెలకి పైసలు కావాలి, ఏం చేయాలో ఆలోచన తెలియక రీసెర్చ్ చేసుకుంటేనే ఆ ఆలోచనలో పోతా ఉంటే ఒక ఫ్రెండ్ ఉండే, సిద్ధార్థ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉండే. సో తను అన్నాడు, ఇట్లా నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేస్తుండు, సో నీకు తెలుసురా, కొంచెం నీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది కదా, వై కాంట్ యూ ఆడిషన్స్ అని చెప్పేసి ఆ విధంగా నన్ను పరిచయం చేయించారు, ఆడిషన్స్ ఇచ్చారు. నాకు ఒక షార్ట్ ఫిల్మ్లో తను ఇచ్చారు, అది వైరల్ వెళ్ళింది. వాట్ ఇఫ్ బాహుబలి మేడ్ ఇన్ లో బడ్జెట్ అని చెప్పేసి ఆ వీడియో చేశారు. అలా నాకు రానా క్యారెక్టర్ ఇచ్చారు. సో అప్పట్లో ఫేస్బుక్ ట్రెండింగ్లో ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఉంది, అప్పట్లో ఫేస్బుక్ ట్రెండింగ్ ఉండే. సో కింద పేరు ఉండే రానా యాజ్ వినయ్ కుయ్య అని చెప్పేసి పేరు పెట్టారు. ఓకే, రానా క్యారెక్టర్ వినయ్ కుయ్య ప్లే చేస్తుంది. సో అది ట్రెండింగ్, రాజమౌళి షేర్ చేసిన వీడియో. సో ఇప్పుడు 1.4 ఉన్నాయి మిలియన్ వ్యూస్. సో రాజమౌళి షేర్ చేసినప్పుడు అది వైరల్ వెళ్ళిపోయింది. సో పీపుల్ యూస్ టు మెసేజ్ మీ ఫేస్బుక్లో, అరే బ్రో నువ్వు ఇట్లా రానా క్యారెక్టర్ చేసినావు, సూపర్ చేసినావు బ్రో, మస్తు చేసినావు. కానీ నా లోపల ఉన్నారు, అందరు పొగుడుతున్నారు నాయన అని చెప్పేసి అది వచ్చేసింది. సో ఇక నేను కంటిన్యూగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాను. దెన్ తను కొంచెం లైఫ్లో, తను సింగర్ ఎవరైతే హెడ్ ఉన్నారో రాడ్ ఫ్యాక్టరీ అని నేను చేసే దాంట్లో, రాడ్ ఫ్యాక్టరీ పృథ్వీచంద్ర తను హెడ్ దానికి. సో తను ఏంటంటే బిజీ, తన లైఫ్లో బిజీ అయిపోయి నాకు ఛాన్స్ ఇచ్చాడు, తక్కువ చేశాడు. తను సింగర్ కాబట్టి తను సింగింగ్ పైన ఫోకస్ చేసేసాడు. సో మధ్యలో ఛానల్ని ఆపేశాడు తను. సో నేను ఇంకా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది, అరే ఇంత మంచి పేరు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ విధంగా నేను ఓన్గా, నీ వేరుగా అడుగుడింది నేను ఓన్గా పెడతాను అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టాను. సో స్టార్టింగ్లో మస్తు స్ట్రగల్ చేశాము, లైక్ గోపాల్ రాకున్నప్పుడు స్ట్రగల్ చేశాను. దాని తర్వాత గోపాల్ వచ్చినాక లైక్ ఒక లక్కీ చామ్ వచ్చినట్టు ఉంటుంది చూశారు, ఆ లక్కీ చామ్ ప్లస్ నేను చెప్తా కదా, నేను నా మెంటాలిటీ ఉన్న వాళ్ళు నేను చూస్ చేసుకుంటాను చెప్పేసి. సో తనకు కూడా ఒకటే అంబిషన్స్, మనీ ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. సో ఆ మెంటాలిటీ తనలో కనపడింది కాబట్టి నేను ఆపర్చునిటీ ఇచ్చాను. నాకంటే ఎక్కువ తను తీసుకొని డెవలప్ చేశాను. సో ఈ స్టేజ్కి వచ్చాము. సో స్టార్టింగ్ మాత్రం నేను 2015 డిసెంబర్లో స్టార్ట్ చేశాము. బట్ ట్రస్ట్ మీ 2 years పడ్డది ఛానల్ని డెవలప్ చేయడానికి. సో ఒక్కసారి క్లిక్ అయింది, ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము. మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? పేరెంట్స్కి అసలు తెలుసా అసలు నువ్వు ఇది చేస్తున్నావు అని? నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి పర్టికులర్గా తెలియదు, ఏదో ఒకటి చేస్తుంది యూట్యూబ్లో. అంటే తను కూడా లైక్ ఇలా పేరెంట్స్ చేసినట్టు ఎవరో చెప్పడం కానివ్వండి, లైక్ మరి మా టీవీలో అంటే మా మ్యూజిక్లో షో రన్ అవుతుంది టూచ్ అని చెప్పేసి. సో అది చూస్తూ కూర్చుంటే అసలు మా మమ్మీకి ఏం చేస్తున్నావు అసలు నాకు ఏం అర్థమవుతలేదు, ఆయన వస్తావు ఆయన్ని గెలుపుతావు వెళ్ళిపోతావు, ఇన్ని గెలుపుతావు వెళ్ళిపోతావు, నాకు ఏం అర్థం, ఆమెకి ఆ వీడియోస్ నాకు అర్థం కావు అసలు. బట్ ఎంజాయ్ చేస్తుండే, అంటే చూసేటోళ్ళు ఎంజాయ్ చేస్తుందని తను అనుకుంటుంది, ఇక నీ ఇష్టం నువ్వు చేసుకో అని చెప్పేసి. ఎనీ క్రష్, లవ్ ఇన్ ద సెన్స్ యా లవ్ ఉండే. షీఈ్ మై వైఫ్, షీఈ్ బ్యాక్ సపోర్ట్ ఫర్ వినయ్ కుయ్య. లవ్ అండ్ మ్యారేజ్ తనతోటే. సో వన్ ఆఫ్ ది రీజన్ నేను ఇక్కడ దాకా ఉన్నానంటే షీ ఈజ్ ది థింగ్. యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను ఛానల్ పెట్టానని చెప్పేసి అన్నాను కదా. సో దానికి కెమెరాకి ఎడిటింగ్కి చాలా ఖర్చు అవుతుండే. సో తనని అడిగాను, ఆ ఫ్రస్ట్రేషన్లో అడిగాను, నాకు అయితలేదు ఇది చేయడము, నా వల్ల కాదు, దేనిపైన ఫోకస్ చేయలేకపోతున్నా, జాబ్లో వచ్చిన పైసలు నాకు అప్పుడు 16,000 17,000 శాలరీ ఉండే, జాబ్లో వచ్చిన పైసలు మొత్తం మీకు వెళ్ళిపోతున్నాయి. అంటే మెయిన్లీ ఖర్చు ఎక్కడైతుందంటే మీకు కెమెరా వల్ల అవుతుంది ఖర్చు. రెంట్కి తీసుకుంటే నాకు 1200 1500 అవుతుంది రెంట్ అనగానే. సో బర్త్డే మూమెంట్ నాది. సో షీ వెంట్ అండ్ బై ది కెమెరా ఫర్ మీ. అప్పుడు నా కెమెరా కాస్ట్ వచ్చి 1,10,000 అయింది. సో కొనేసింది. యూ కెన్ డూ నౌ, దీని ఖర్చు తగ్గిపోతుంది కదా, చేసేసి నీకు ఎడిటింగ్ ఖర్చు ఒకటే ఉంటుంది అని చెప్పి. సో ద మెయిన్ థింగ్ ఇన్ ద సెన్స్ షీ బిలీవ్డ్ మీ. నాకు తనకు తెలుసు ఏదో ఒకటి చేస్తారు, దానికి సపోర్ట్ ఇస్తే మాత్రం గట్టిగా చేస్తారని చెప్పేసి ఆ బిలీవ్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో క్రష్ అండ్ లవ్ ఓన్లీ వన్.
లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఉషాతను. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా ప్రపోజల్స్? ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఇప్పుడు చాలా వస్తున్నాయి యాక్చువల్లీ. అన్న ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు అసలు, మీరు ఏం వేసింది కానీ నేను హ్యాండ్సమ్ ఏమి ఉండదు. కాదు, నాకు డౌట్, అసలు నీకు పెళ్ళయిందని చెప్పని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, చూసారా, అందరూ మీరే తెలుసా? నమ్మలేదు, మీరే నమ్మలేదు. కడ్డీ పార్ట్ ఆయన మ్యారేజ్ అండి. సో ఇప్పుడు నీ మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా మంది ఉంటారు, మరి వాళ్ళందరూ ఎట్లా పాపం? హోప్స్ అలాగే తెలుసు అండి. నేను లైక్ ఎవరైతే మెసేజ్ చేస్తుంటే నాకు వచ్చినాయి ప్రపోజల్ అయితే వచ్చినాయి, నా ముఖానికి కూడా వచ్చినాయి, నేను చేసే వీడియోస్ కూడా వచ్చినాయి, ప్రపోజల్ అయితే వచ్చినాయి. కానీ ద మెయిన్ థింగ్ ఇన్ ద సెన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పెట్టేసాను మ్యారీడ్ టు ఉషా చంద్ర అని చెప్పేసి. సో మెయిన్లీ అది చూసి లైక్ యు ఆర్ మై క్రష్ బట్ యూ గాట్ మ్యారీడ్ అని చెప్పేసి కొంతమంది లైక్ కొంతమంది ఐ లైక్ యూ, ఐ యూ సింగిల్ అంటే ప్లీజ్ చెక్ ది బయో అని చెప్పేసి అంటాను. సో అట్లా మెయిన్లీ అయితే నేను మ్యాక్సిమమ్ ఆ విధంగానే. మరి నువ్వు చెప్ప గొప్ప? నాకు ఎవరు లేరు అన్న. ఈ చెప్తా కానీ నాకు మీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి గోపాల్ నంబర్ ఇవ్వండి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ గోపాల్ అని చెప్పేసి నాకే మెసేజ్ వస్తుంటాయి. నాకు ఎవరు క్రష్ నేనే పట్టించుకోను ఫస్ట్, పట్టించుకో పని మెయిన్ ఏంటంటే తనకి సెటిల్ అవ్వాలి లైఫ్ లో. భయం. ఇంత కష్టం అన్న, ఎక్కడి నుంచి వచ్చినాము, ఏం చేస్తాం, ఏం మనం చేయాల్సింది ఏంది, అదే చేసుకుంటా పోదామని. అంతే అమ్మాయిల పైన చూసావా, దీంట్లో కూడా ఒక మెసేజ్ ఏమని చూసా? అది కరెక్ట్. నాకు దాంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే భయం అవుతుంది దేనికి అటాక్ కాదు సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పొగుడుతుంటే మనకి సంతోషం వస్తుంది, తనకు ఓకే థ్యాంక్స్ అండి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నాడు గోపాల్, ఒక అమ్మాయి వచ్చి పొగిడిన రైట్ అన్న అవన్నీ. ఏమన్నా ప్రపోజ్ అంటే ఎవరన్నా చేయడం కానీ ఐ లవ్ యూ అని చెప్పడం కానీ, అంటే లవ్ యూ వీడియోస్ అది అంటే ఓకే థ్యాంక్ యూ అని. కానీ ఈయనకి ప్రపోజ్ అన్నబద్ధాలు చెప్తున్నా, నాకు వచ్చినాయి ఈయనకి చెప్పమని ప్రపోజల్. నేను గోపాల్ని లైక్ చేస్తాను, ఆయనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చచ్చిపోయినాను, ఇంతవరకు రిప్లై అయ్యలేరు, గోపాల్కి చెప్పాను అని చెప్పి ఓకే నేను చెప్తాను అని చెప్పేసి అంటే, కానీ నాకు అవి మళ్ళీ వేరే మెసేజ్లు వచ్చేసి నేను మర్చిపోతూ ఉంటాను. సో మీరేనా అన్న, పని ఉంటే పని కాన్సన్ట్రేషన్, ఇంకేముంటుంది అంతే. మెయిన్ మోటో వర్క్ అంటే లవ్. పైకి రావాలంటే నేనే ఇంకా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, అది ఏజ్ ఉండి ఎంజాయ్ చేసుకో లైఫ్, ఇప్పుడే కష్టపడుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఇట్లాని ఒకసారి ఏజ్ పోతే మళ్ళీ రాదు. ఇంకా ఇక్కడ పోగొట్టుకుంటే ఇంకేముంటుంది. అదే అంటే ఇదే కదా ఇప్పుడు స్టార్టింగ్ నువ్వు ఎంత కష్టపడితే. మరి ఓన్లీ 21 ఇంత పిల్లోడు అయింది, ఇట్లా డేరింగ్ గా చేయాలని చెప్పని ఇంకేం భయం అనిపిస్తలేదు? అనిపించదన్న, మనం కొంచెం 21 చిన్న పిల్లోడా? ఐ డోంట్ థింక్ సో. 18 బ్లడ్ లో ఉండాలన్న అది. అంతేనా? మొత్తానికి ఇద్దరు అన్నదమ్ముల్లాగా అంటే నడిపిస్తున్నాం లైఫ్. ఎంత అంటే జర్నీ ఎంత దూరం స్టార్ట్ చేయాలి, ఎంత దూరం పోతే ఎప్పుడు చస్తామో మనకు తెలియదు, చచ్చే వరకు చేస్తూనే ఉండాలి. మేము చచ్చినా సరే మా వారసులన్నా లేకపోతే ఎవరు వారసులు గారు కట్ చేసుకునే పాయింట్, నా నోట్లకి అట్లా పిచ్చి మాటలు వస్తాయి. ఎవరు కేపబుల్ ఉన్నారో ఒక సోషల్ మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్ప చెప్పేస్తాం అంతే. సినిమాస్ ఏమైనా ప్లాన్ చేస్తాను? మనకు ఆల్రెడీ వచ్చినాయి అడగండి. అంటే చేశాను, మరి వాళ్ళు ఎడిటింగ్లో శేఖర్ కమ్లా గారి మూవీ చిన్న క్యారెక్టర్ చేశాను, వాళ్ళు ఎడిటింగ్లో ఉంచుతారో తీసారో మనకు తెలియదు. సో చేశాను. ఏమన్నా ఫిలిం ఛాన్సెస్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. నాకు పల్లె కాదు. నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు, నాకు ఫిలిమ్స్ నాకు వచ్చరాదు, నాకు ఉండలేదు. నాకు బ్యాక్ ఎండ్ నుంచి నడిపిస్తాను. నాకు ఓన్లీ బ్యాక్ ఎండ్ సపోర్టే కావాలి. నాకు బ్యాక్ ఎండ్, ఎందుకంటే నన్ను అదర్ దెన్ యాక్టింగ్ నాకు ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ స్కిల్స్ నాకు బాగా తెలుసు అనుకుని నేను అనుకుంటాను. అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని తెలియదు. ఏంటంటే లైక్ బ్యాక్ ఎండ్ నుంచి నేను సపోర్ట్ లేవట్టాలి, ఒకరిని లేవట్టాలి అని ఉంటాను నాకు అంతే. నేను మొత్తం బిజినెస్ మ్యాన్. సో యూట్యూబ్లో సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు ఒక ట్రెండింగ్ చేస్తామని చెప్తా కానీ నా వీడియోస్ ఇంతవరకు ట్రెండింగ్ రాలేదు. అవును, ఒక్కసారి ట్రెండింగ్ రాదు ఏంటన్నా, ఏం చేయాలి ట్రెండింగ్? ఒక్క రోజులో 400 lakhs వ్యూస్ వెళ్తాయి, 300 lakhs. ఆల్మోస్ట్ నేను ఒక వీడియో చూసాను 9.54 lakhs సంథింగ్. 1 million కూడా 2 millions కూడా పోయినాయి, కానీ చాలా ఉన్నాయి. కానీ ఇంతవరకు ట్రెండింగ్ రాలేదు. కొంతమందికి అయితే 50,000 దాటగా ట్రెండింగ్ పోతే నాకు అర్థం కాదు. అదే చెప్తున్నాను, ది కేటగిరీలో ఉంది మా ఛానల్, దానివల్ల రెవెన్యూ వస్తలేరు. ఫస్ట్ థింగ్ డబ్బులు రావట్లేదు. మేము నిజంగా సంపాదించాలంటే మొత్తం స్పాన్సరింగ్ త్రూగా సంపాదిస్తాము. ఎంత వస్తుంది ఇన్కమ్ నెలకి? మా స్పాన్సరింగ్ త్రూగా అవన్నీ చెప్పొద్దు, మేము కొంచెం అఫీషియల్, కానీ తక్కువనే వస్తుంది. మేము గరీబోళ్ళము, కొంచెం హెల్ప్ చేయండి మాకు, కొంచెం స్పాన్సర్ తీసుకున్నాం. సో మరి ఏంటంటే లైక్ డి కేటగిరీలో ఉంది యూట్యూబ్. సో దానివల్ల కొంచెం బోల్డ్ వల్ల మాకు యాడ్స్ అంతా ఫ్రీ కావు. సో సర్టిఫికేట్ ఒకవేళ ఇస్తే మీకు A+ అట్లా ఏమైనా ఇస్తారేమో, నేను భయమే లేదు. అది నాకు అది భయం తెలుసా, సర్టిఫికేట్ లైక్ ఫిలిం చూసినప్పుడు A+ అడల్ట్స్ చూడాలి. అది ఒకవేళ యూట్యూబ్ కొన్ని వీడియోస్కి పడ్డాయి, నీకు చెప్పలే కానీ కొన్ని వీడియోస్ పడ్డాయి. గే ఉండి చూసినా, గే డేరు, దానికి ఏ పడ్డది, గలీజ్ వార్నింగ్ ఇచ్చేసింది. అసలు
దానికి ఇన్కమే జనరేట్ కాలేదు. ఎక్స్ట్రీమ్ డేర్ వీడియోస్ చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం కానీ ఎనీ థ్రెటింగ్ కాల్స్ అంటే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఎట్లా వార్నింగ్ ఇచ్చారు అంటే లైక్ చెప్పారు కదండి, కొంతమంది నెగిటివ్స్ ఉంటారని చెప్పేసి. అంటే పబ్లిక్ న్యూసెన్స్ చేశామేమో, మాకైతే ఏమనిపించలేదు. ఒక సోషల్ మెసేజ్ ఇద్దాం అనుకున్నాం కానీ వాళ్ళకి పబ్లిక్ న్యూసెన్స్ అయ్యింది. తెలియని లాస్ కూడా మాకు తెలిపించేటట్టు చేశారు. ఏంటంటే లైక్ ఒక కాలిఫోర్నియా నుంచి ఫస్ట్ కేసు చెప్తున్నాను నేను. కాలిఫోర్నియా నుంచి ఒక లైక్ తను అందరినీ ట్యాగ్ చేశారు, ట్విట్టర్లో ట్యాగ్ చేసేసి లైక్ వీళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో దాంతో మన తెలంగాణ పోలీసు క్రైమ్ బ్రాంచ్ కాంటాక్ట్ అయ్యి మలక్పేట్ పోలీసు వాళ్ళకి ఇచ్చింది అది. సో వాళ్ళు కొంచెం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాకు. సో మేము కూడా జస్టిఫికేషన్ ఇచ్చాము, సారీ చెప్పాము, మాకు తెలియదు ఇట్లా చేసి ఇట్లా ప్రాబ్లం అవుతారని చెప్పేసి. సో అప్పటి నుంచి మేము జాగ్రత్తగా చేస్తూ ఉన్నాము. దాని తర్వాత కూడా కొన్ని కేసెస్ అయినాయి, బట్ అది దానికి జస్టిఫికేషన్ మాత్రం ఇచ్చాము. కానీ ఒకటి ఏమంటుందంటే లైక్ నెగిటివిటీగా మనం తీసుకున్నాం అనుకోండి, నెగిటివిటీగానే వెళ్తుంది. సో నేను అదే చెప్తున్నాను, ఎవరైనా మన వీడియోస్ నచ్చకుంటే ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి, కానీ కేసెస్ పెట్టకుండా. దానివల్ల మాకు ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఎవరిని బాధ పెట్టాం. మేము అసలు ఇంతవరకు మా వీడియోస్ మీరు చూసుకుంటే ఫన్నీ వేగా ఉంటాయి, ఒక మెసేజ్ లాంటివి ఉంటుంది, కానీ మేము ఎవరిని బాధ పెట్టేటట్టు మేము చేయము. ఎన్నో ప్రికాషన్స్, ఎన్నో బ్యాక్ అండ్ వర్క్ జరుగుతూ ఉంటాయి. సో మేము ముందుకు బాధ పెడతాము, ಅದಕ್ಕೆ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేసుకుంటాము. సో కొంతమంది నెగిటివిటీ ఉంటుంది కదా బ్రో, లైక్ నాకు నచ్చలేదు నేను ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, అవి అవుతూ ఉంటాయి. మేము జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటాము. పోలీసు వాళ్ళే అంటారు తెలుసా, అసలు దీంట్లో తప్పే లేరురా, మీరు చేసిన తప్పే లేదు, కంప్లైంట్ వచ్చింది, మేము ఏం చేయాలి? కంప్లైంట్ వస్తే నీ పైన ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ తీసిన వీడియోస్లో ట్రాన్స్జెండర్ వీడియో ఒకటి తీశారు, ఇవన్నీ ఒకటి రిలీజ్ చేసినాం. దాంట్లో ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే లైక్ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే లైక్ సోషల్ మెసేజ్గా నువ్వు చాలా చేసావు, ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక సోషల్ మెసేజ్ తీసావు నువ్వు. సో వీఆర్ రియలీ హ్యాపీ. ఒకవేళ ట్రాన్స్జెండర్స్ కంటే ఏముంటుందండి, లైక్ దే వాంట్ టు మ్యారీ, ఎవరన్నా మ్యారీ చేసుకోవాలని కూడా వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, దే నీడ్ సపోర్ట్. సో ఇప్పుడు మేము ఒక వీడియో చేసాం, ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ ఒక నార్మల్ అబ్బాయి పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుంటుంది. సో దట్ ఈస్ ఆల్సో లైక్ వన్ టైప్ ఆఫ్ మెసేజ్, అంటే ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుంటుంది. సో నాకు ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ కాల్ చేసింది, ఏమన్నా లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెసేజ్ బ్రో, ఐ రియలీ అప్రిషియేట్. లైక్ అక్కడ మీరు చూపెట్టారు అబ్బాయి ఇంకా ట్రాన్స్జెండర్ లవ్లు ఉన్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకోలేరు. సో ఆ మెసేజ్ ఎంత మంచి ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. సో ఐ గెట్ కీప్ ఆన్ మెసేజ్. నాకు ట్రాన్స్జెండర్స్ నుంచి లైక్ దే అప్రిషియేట్ అంటే ఇంకేం. గోపాల్, ఇప్పుడున్న వాటన్నింటిలో వర్స్ట్ థింగ్, వర్స్ట్ సినారియోలో వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటనుకుంటున్నాం? అంటే చాలామంది, కొంతమంది ఉంటారు కాల్ చేస్తారు, బెదిరిస్తారు, అరే ఎట్లా చేస్తావు రా అబ్బాయి, ఇట్లా చేస్తావు రా అబ్బాయి, ఆడికి రా ఈడికి రా అని. వాళ్ళు రాకన్నా ముందు నేను ఆడు ఉంటా, వాళ్ళు మాత్రం దట్ ఈస్ దేర్. నేను వెళ్తా, అంటే నేను చేసింది ఏంటి చెప్పు, నువ్వు బెదిరించలేదు తప్పు, ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చకుంటే వీడియోస్ చూడకుండా కానీ ఒక ఫోన్ చేసి నచ్చలే బ్రో అని చెప్పేసి, నువ్వు ఇట్లా చేస్తావురా, నువ్వు ఎవర్రా, నువ్వు ఏం రా అని చెప్పేసి నేను దానికి నేనేం ఆన్సర్ చెప్తాను, నువ్వు ఎవర్రా అంటే నీకు నచ్చలేదు బాస్ చూడకు, అదర్వైజ్ నువ్వు నాకు సజెషన్ ఇట్లా చేయకు బాస్, ఇట్లా మంచిగా ఉండదు, నెక్స్ట్ ఇట్లా చేయండి అని చెప్పేసి చెప్పు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకేం భయం అనిపిస్తలేదా? ఎవరన్నా వచ్చి తప్పు చేస్తే మాకు భయం, తప్పు చేయండి మాకు ఎందుకు భయం? నువ్వు ఎవరైనా తోలుకుంటే ఏమన్నా చేసుకో, మేము తప్పు చేస్తే మేము భయపడాలి. అప్పుడు మేము చేసేది తప్పు, మేము ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు నువ్వేదో అంటున్నావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు తప్పు అంటే నేను బ్రో, మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే మాకు 5 lakh సబ్స్క్రైబర్స్ వారు. వన్ థింగ్, మీరు ఒక్కొక్కసారి కామెంట్స్ బాక్స్లో వెళ్ళేసి చూడండి, మీకు మ్యాక్సిమం ఒక చాలా పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, ఒక 2-3 నెగిటివ్ కామెంట్స్ ఉంటాయేమో. మీకు 1000 కామెంట్స్లోకి ఎంచి మీకు ఒక 50 నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, మిగిలిన 950 మాత్రం పాజిటివ్ కామెంట్స్. ఇన్కేస్ ఎవరైనా నెగిటివ్గా ఇస్తే వాళ్ళకి కొట్లాట చేసుకుంటారు, అట్లా ఇట్లా నీ మెంటాలిటీ అట్లా వాళ్ళు కొట్లాడుకుంటారు. కానీ మేమైతే ఇన్వాల్వ్ నేను చిల్ అని చెప్పేసి అంటాను, లేకపోతే అక్కడ ఉన్న గొడవ ఉన్న గవర్నమెంట్ డిలీట్ చేసి వాడేస్తున్నాను. సో అది మీకు నెగిటివ్ తీసుకోవాలనుకుంటే నెగిటివ్ తీసుకొని బ్రో మీరు, కానీ ఏంటంటే సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇట్లా చేయకుండా నాకు నచ్చలేదు అని చెప్పేసి నెక్స్ట్ టైం రిపీట్ చేయండి అంతే. అది వీడియో అయిపోయిన తర్వాత పేరెంట్స్ కొంతమంది లైట్ తీసుకుంటారు, కానీ దాన్ని ఆ వీడియో కంటిన్యూషన్ ఇంకా డెప్త్లో ఫీల్ అయిపోతూ కొంతమంది ఎమోషన్ తీసుకుంటారు. అరే చెప్తున్నా గాయస్, నేను తిట్టడం కానీ అరవడం. మేము లాస్ట్కి వచ్చేసరికి కూల్
మేము స్టార్టింగ్లో ఇట్లా 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 మొదలు పెడతాము, మధ్యలో ఇట్లా లేపేస్తాము, లాస్ట్కి వచ్చేసరికి కూల్ చేసేస్తాం. కొంతమంది ఎమోషనల్ అయిపోతారు. మేము కట్ చేద్దాం అనుకుంటాము ఎమోషనల్, ఎందుకంటే మాకు ఇప్పుడు ఆడియన్స్ మాకు తెలుసు ఇది ఎమోషనల్ పెట్టినట్టు నన్ను ఇచ్చుకుంటారు గట్టిగా కింద కామెంట్స్. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ ఈ సిచ్యువేషన్ జరిగితే ఆబ్వియస్లీ ఇట్లా రియాక్ట్ అవుతారు పేరెంట్స్ అని చెప్పేసి ఆ ఎమోషనల్ థింగ్ కూడా పెడతాను. కొంతమంది ఏమంటారు అంటే లైక్ మమ్మీ నుండి ఏడిపిస్తున్నాం బ్రో, ఇవి అవసరమా బ్రో అని. అరే ఆ సిచ్యువేషన్ అట్లా రియాక్ట్ అవుతారు బ్రో. తల్లిదండ్రులు ఎంత బాధపడుతారో తెలుస్తుంది కదా. మనం ఇన్కేస్ ఒకవేళ ఇట్లా జరిగితే ఎప్పుడో ఇక్కడ జరగకుండా బ్రో ఎక్కడో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. అవును జరుగుతుంటే ఖచ్చితంగా అవి జరగందే మా దగ్గరికి మేమేం చేస్తామంటే అవి అవి అక్కడ కెమెరాలు పెట్టారు, మేము ఇక్కడ కెమెరాలు పెట్టి చేస్తాం అంతే, సేమ్ థింగ్.